మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపైన విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప కార్యక్రమాన్ని స్వాతి నక్షత్రం రోజు ప్రారంభించడం జరిగింది. ఈ విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేయడానికి 100 రూపాయల టికెట్ తీసుకున్న వారికి, ఆ పుణ్య దంపతులకు కావచ్చు, లేదంటే 100 రూపాయల టికెట్ తీసుకున్న వారికి పురోహితుల చేత గోత్ర నామాలతో సంకల్పం చేసి వారికి ఈ ప్రదేశంలోనే స్నాన సంకల్ప కార్యక్రమం అయితే నిర్వర్తిస్తున్నారు. ఆలయ అధికారులు కావచ్చు, పురోహితులు కావచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలము ఈ స్నాన సంకల్పము మొక్కులు ఉన్నవారు, వారి యొక్క అంటే ఎలాంటి మొక్కులు ఉన్నా సరే ఇక్కడ స్నాన సంకల్ప కార్యక్రమం చేసినట్లయితే తీరితే అనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో వచ్చే భక్తుల కోసము ఇలాంటి బృహత్తమైన కార్యక్రమం అయితే ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. గత 15 సంవత్సరాల క్రితం ఉండేదట. దాని తర్వాత ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఈ గుండాన్ని కిందికే మార్చడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా కిందనే స్నానం చేసి లక్ష్మీ స్వామిని దర్శించి చేసుకునేటువంటి పరిస్థితి ఉండే నిన్న మొన్నటి వరకు. కానీ మొన్న స్వాతి నక్షత్రం రోజు ఆలయ అధికారులు, వేద పండితులు, వీళ్ళందరూ కూడా, పురోహితులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ స్నాన సంకల్ప కార్యక్రమానికి రూపొందించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండంలో అంటే ఈ పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ స్నాన సంకల్పం చేసి మన యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నట్లయితే ఎవరైతే కోరుకున్నారో కోరికలన్నీ తీరుతాయని చెప్పి పురోహితులు పదే పదే చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి అయితే నూతనంగా శ్రీకారం అయితే చుట్టారు. కానీ ఇక్కడ ఆ 100 రూపాయల టికెట్ తీసుకున్న వారికి ఇద్దరికి మాత్రం ఇక్కడ ప్రవేశం ఉంది. వారికి సంకల్పం అనేది జరుగుతుంది. మిగతా వారు రావచ్చు, కానీ వాళ్ళు కేవలం నీళ్లు చల్లుకునే కార్యక్రమం మాత్రమే ఉంది. అది కూడా 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఇక్కడ ఉన్నటువంటి ప్రవేశము. 2 గంటల తర్వాత ఇక్కడ మూసివేయడం జరుగుతుంది. ఈ స్నాన సంకల్ప కార్యక్రమం మాత్రము 7 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. మరి అలాగే ఈ స్నాన సంకల్పం చేసుకున్నటువంటి భక్తులు నిజంగా ఎక్కడి నుంచి వచ్చేటువంటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కావచ్చు, జిల్లాల నుంచి వచ్చే భక్తులు కావచ్చు, ఈ సంకల్పాన్ని పూనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ సంకల్పం చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మాకైతే ఆ కోరిన కోరికలు నెరవేరుస్తాయని చెప్పి చాలా మంది భక్తులు అయితే చెప్పడం జరిగింది. ఇది పెట్టడం అయితే మాకు చాలా ఆనందం కలుగుతుందని చెప్పి భక్తులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ 100 రూపాయల టికెట్ వల్ల కొంతమంది మాత్రము టికెట్ పెట్టడం ఏంటి, ఈ గుండంలో ఎక్కడ పోయినా కూడా స్నానం అనేది కొంచెం ఎక్కడ పోయినా కూడా గుండంలో స్నానం చేసి వెళ్ళడం, దర్శించుకోవడం అయితే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ దేవాలయాల్లో లేదు. కానీ ఇక్కడ మాత్రం మరి ఇది పెట్టారని చెప్పి కొంతమంది కూడా భక్తులు మనతో చెప్పినటువంటి విషయము. ఏది ఏమైనప్పటికీ మా స్నాన సంకల్పంలో పురోహితులు గోత్ర నామాలతో వారికి చేసి స్నాన సంకల్ప కార్యక్రమం చేస్తారు కాబట్టి ఆ గోత్ర నామాలు అనంతరం సంకల్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ స్నాన సంకల్ప తర్వాతనే దర్శనానికి వెళ్తారు కాబట్టి ఇది ఉండాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరొకసారి భక్తులైతే కోరుకునే విషయం అయితే ఇదే అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ పుష్కరిణిలో, ఈ విష్ణు పుష్కరిణిలో ఈ కార్యక్రమం అయితే ఒక మహా అద్భుత కార్యక్రమం చెప్పొచ్చు. ఈ మా దేవాలయ పునర్నిర్మాణం తర్వాత ఈ విష్ణు పుష్కరిణిలో స్నానం చేయడం అయితే నిజంగా స్నాన సంకల్పం చేయడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి.